ఈరోజు హెచ్ఎంటి నగర్ కమాన్ వద్ద బీజేపీ నాయకులు 3 డివిజన్లకు సంబంధించినటువంటి నాయకులు 3 డివిజన్లకించి మొత్తం 12 మంది వచ్చి ఈరోజు నాచారం హెచ్ఎంటి నగర్ కమాన్ ముంగట మా ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారిది దిష్టి బొమ్మ కాల్చడం జరిగింది. సరే, దిష్టి బొమ్మ దహనం చేసిండ్రు, బానే. దిష్టి బొమ్మ దహనం చేసేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, బీజేపీ గోపాల్ గౌడ్ అభి అభి క్యా హువా అని అంటే, అక్కడ ఉన్నటువంటి మనుషులు, ఈయన గోపాల్ గౌడ్ ముందే చెప్పిండు నేను అభి అభి క్యా హువా అంటే బిఎల్ఆర్ మర్గయా అని చెప్పాలని చెప్పేసి, ఇతను అభి అభి క్యా హువా అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా బిఎల్ఆర్ మర్గయా అని చెప్పేసి అంటుండ్రు. ఒకసారి కాకుండా 4 సార్లు గోపాల్ గౌడ్ అభి అభి క్యా హువా అని చెప్పేసి ఆ ఉన్న 12 మంది దిష్టి బొమ్మ కాల్చి శునకానందం పొందడం జరిగింది. అయితే అయినా కానీ మేమేం చేసినామంటే, పెద్ద మనసు చేసుకొని పోనీలే అని చెప్పేసి మేము ఊరుకున్నాం. మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే పోనీలే వదిలే అని చెప్పేసి వదిలేసి అనుకోనిలే మాట్లాడదాం టైం వచ్చినప్పుడు అని చెప్పేసి అని, పెద్దగా అయితే ఎందుకు పెద్దగా చేయకండి పోన్లేండి అని చెప్పేసి అని ఒక మాట చెప్పిండు, అయిపోయింది. కానీ ఎప్పుడైతే సాయంత్రం 5 గంటల వరకల్లా మా వాసుని నాచారం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు చేసి నేను పోలీస్ స్టేషన్ కి రా అని చెప్పేసి సిఐ గారు మరి అట్లనే వెంకటయ్య ఎస్ఐ గారు ఫోన్లు చేసి రమ్మంటున్నారంటే, వాసు నేను ఎందుకు రమ్మంటున్నారు ఏం సంగతి అని అంటే, లేదన్నా ఇట్లా అంటే నేను సిఐ గారు ఫోన్ చేసి ఏం సార్ ఎందుకు పిలుస్తున్నారు ఏం సంగతి అంటే నాకు వాట్సాప్ పెట్టిండు సిఐ గారు. అందులో మా వాసు ఏం పెట్టిండు అంటే రిప్ గోపాల్ గౌడ్ అని పెట్టిండు. ఈయన పేరు పొతగాని గోపాల్ గౌడ్ అయితే ఈయన పొతగాని గౌడ్ మర్చిపోయినట్టుండు, ఉత్త గోపాల్ గౌడ్ అని రాసిండు, పొతగాని అని రాయలే. రిప్ గోపాల్ అని రాస్తే దానికి ఆయన వచ్చి ఫిర్యాదు చేసిండు. ఫిర్యాదు చేస్తే దానికి సంబంధించి మా వాసుని పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పారు. పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్తే నేనేం చేసిన, వాసుకు ఫోన్ చేస్తే వాసు అన్న డైరెక్ట్ ఎమ్మెల్యే గారు చచ్చిపోయారు అని చెప్పేసి వీళ్ళు మళ్ళా వాయిస్ మెసేజ్ పెట్టారు కదా, అందరు మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ దీనికి మనం ఏమనమా అని అంటే, అదే నాకు వీడియో పంపితే అది సీఏకి పంపిస్తే సీఏ గారు చూసారే నిజంగా నువ్వు ఫస్ట్ అన్నావు కదా అని చెప్పేసి సీఏ ఏం చేసిరు, గోపాల్ గౌడ్కి ఫోన్ చేసేసి ఆయనని నువ్వెందుకు అన్నావు అని చెప్పేసి అడిగిర్రు. మమ్మల్ని కూడా మీరు కూడా ఫిర్యాదు ఇవ్వండి అని చెప్తే సరే అని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు కంటే ముందు కూడా సిఐ గారితో మేము ఇక్కడికి వస్తున్నాము, ధర్నా చేస్తామని చెప్పేసి మొత్తం మా టీం ఏదైతే బీఆర్ఎస్ టీం ఉందేమో 2 డివిజన్ల నాచారం హెచ్ఎంటి నగర్ డివిజన్ వాళ్ళు ఇవాళ పోలీస్ స్టేషన్ ముంగట 200 మందితో ధర్నా చేస్తాం ఈ రాత్రిపూట అని చెప్పేసి అంటే, మరి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసేసి ధర్నా చేయకండి, దాని మీద లీగల్ గా ఏం కేసు పెట్టాలో ఆ కేసు మేము పెడతామని చెప్పడంతో మేము ఇప్పుడు వచ్చేసేసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది అయితే అసలు కారణం ఏంది అని అంటే, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అనే ఒక మాజీ శాసనసభ్యులు మరి ఉప్పల్ నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి చేసి వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి పెద్ద తీస్మార్ పనులు చేసినాడు అని చెప్పేసి ఆయన ఏదైతే ఉప్పల్ తొలి శాసనసభ్యులు రాజిరెడ్డి గారు పేరు పెట్టేసేసి ఏదైతే కారిడార్ కు నామకరణం చేసిర్రో అది రేవంత్ రెడ్డి గారు వారి సొంత పార్టీ కార్యక్రమం. అది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒక మాజీ శాసనసభ్యునికి వారి కుటుంబం 30-40 ఏళ్ల నుంచి పార్టీకి చేసిన సేవల్ని గుర్తించేసి పార్టీ నాయకునికి ఒక దివంగత నాయకునికి పేరు పెట్టిరు. పేరు పెట్టిన దానికి మేము ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ ఒక పెద్ద మనసు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. దానికి ఆ గుర్తించి పేరు పెట్టినందుకు మేము కృతజ్ఞతలు చెప్పినాం. కృతజ్ఞతలు చెప్తే ఈ ఓర్వలేనటువంటి పాత ఎక్స్ఎమ్మెల్యే 4.5 సంవత్సరాలు చేసినటువంటి ఎక్స్ఎమ్మెల్యే ప్రభాకర్ ఓర్వలేక విషం కక్కుతూ ఆయనకు ఈ కారిడార్ విషయంలో ఆయన సహకారం ఏముంది, ఆయన పాత్ర ఏమున్నది, ఆయన పేరు ఎట్లా పెడతారు, దీనికి మన ఈయన పేరు పెట్టాలా అని చెప్పేసి మాజీ ప్రధాని పేరు పెట్టాలా అని చెప్పేసి కాంట్రవర్సీ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పారు, చూడండి మీరు నిజంగా కూడా వాజ్పేయి గారి పేరు పెట్టాలనుకుంటే మేము కూడా వాజ్పేయి గారు అంటే మేము కూడా అభినందిస్తాం, మేము కూడా ఆహ్వానిస్తాం. వాజ్పేయి గారికి ఒక రహదారి పేరు పెట్టండి. ఏదైతే రాజీవ్ రహదారి ఎట్లయితే ఉన్నదో అట్లాంటి ఒక నేషనల్ హైవేకి ఒక 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ హైవేకి ఒక రహదారికి ఆయన పేరు పెట్టండి. అంత పెద్ద మహానుభావునికి ఈ చిన్న బ్రిడ్జ్ కాడ ఆయన పేరు తీసుకొని వచ్చి నిజంగా కూడా నీకు ఆ పేరు ఆయన మార్చాలని కాదు, ఒక ఈర్ష్య ఏంటంటే రాజిరెడ్డి గారి పేరు వస్తున్నది, వాళ్ళ తమ్ముడి ఎమ్మెల్యే ఉన్నాడు అనే ఒక ఈర్ష్యతోటి ఆయన పేరు మీద నువ్వు రాజకీయం స్టార్ట్ చేసినావు. ఎందుకంటే నీ దుకాణం బంద్ అయిపోయింది. ఎప్పుడైతే మా సుభాష్ రెడ్డి గారు మీ పార్టీలో చేరిర్రో, మీ పార్టీలో చేరినప్పటి నుంచి నీ దుకాణం ఆల్మోస్ట్ బంద్ అయిపోయింది. మా నాచారంలో మొత్తము 3/4 మొత్తము సుభాష్ రెడ్డి గారితో ఉంటే
అంటే 1/4 నీ దగ్గర ఉంది. ఆ 1/4 లా ఇక్కడ ఒక ఇక చిన్న జోకర్ ఒకడే ఇక్కడ ఆచారంలో మిగిండు. ఆ జోకరు నువ్వు ఇలా చెప్పి నువ్వేం చెప్పినావు, ప్రభాకర్ ఏం చెప్పిండు అంటే 3 డివిజన్లలో కలిసి ఒక 1000 మంది ధర్నా చేయరు అని చెప్పి ఆచారంలో ధర్నా చేయమని చెప్తే 3 డివిజన్లకించి నలుగురు మీ ఫోటో కూడా చూపిస్తే కావాలంటే మొత్తం 12 మంది చేసిరు. 12 మందిలో ఎవరు అంటే 8 మంది మొగోళ్ళు, 4 ఆడోళ్ళు కలిసి దిష్టి బొమ్మ తలబెట్టరు. వాళ్ళు కూడా ఎందుకు వచ్చిర్రు అంటే వీళ్ళు గెలుస్తామేమో అనే ఆశతోటి కార్పొరేటర్ ఎలక్షన్లు ఉన్నాయి అని చెప్పి కార్పొరేటర్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి టికెట్ కోసం ఆశ పడుతున్న వాళ్ళు 12 మంది వచ్చారు. ఈయన 1000 మందితో ధర్నా చేస్తా అనుకుండు. అది కూడా నీ పరిస్థితి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి 10 మంది వచ్చారు నీకు, అది కూడా రారే పొద్దుగాల గుర్తుపెట్టుకో. నువ్వు నాకేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ఈ ప్రభాకర్ మన ఈ గోపాల్ అనే వ్యక్తి ఈయన ఎక్కడెక్కడో ఏమో పనులు చేసినా అని చెప్తున్నాడు. ఇవాళ నాచారంలో ఆడొకటి ఈడొకటి బెంచీలు ఉంటాయి, మీరు చూడోరి. అవి ప్రభుత్వ పైసలతోటి పెట్టినటువంటి బెంచీలు. దాని మీద ఆయన సొమ్మకొంది సోకొంది, అది మున్సిపల్ నుంచి వచ్చినటువంటి మున్సిపల్ పైసలు కడితే దాని మీద ఆయన పేరు పెట్టుకున్నాడు తప్ప ఆయన సొంతం కాదు. ఇంకా ఒకటి, గోపాల ఇంటి ముంగట ఒక కమ్యూనిటీ హాల్ కట్టిండు. మొత్తం నాచారంలో ఆయన 4.5 సంవత్సరాలలో ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే అది ఒకటే. ఇదో ఇంతసేపు నేను ఆర్టీఐ కోసం దోలాడినా, ఇది ఒక్కసారి జూమ్ చేసి చూడుర్రి. ఇది 9 సంవత్సరాల క్రితము నేను అఫీషియల్ గా ఆర్టీఐ అప్లికేషన్ వేసి ఆర్టీఐ ద్వారా సంపాదించింది. అప్పటికి 4 సంవత్సరాలు అయింది ఆయన ఎమ్మెల్యే అయ్యి. 4 సంవత్సరాలలో ఈ 2.5 లక్షలు దేనికి తెలుసా? ఈ 2.5 లక్షల రూపాయలు గోపాల ఇంటి ముంగడ కట్టిన ఒక చిన్న కమ్యూనిటీ హాల్, దానికి తలుపులు కూడా పెట్టలేదు ఆయన, తలుపులు కూడా పెట్టలేని మనిషి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్లాట్ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి కొంతమంది గౌడ్స్ ప్లాట్ ఉంటే దాన్ని వాళ్ళని బెదిరించి వాళ్ళని కాదని చెప్పి అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి తలుపులు కూడా పెట్టించే దిక్కు లేదు నీకు. నువ్వు ఇంకేం చేసినావు అని అంటే మాతోటి మేము కొత్తగా 16లో మేము గెలిచినప్పుడు కార్పొరేటర్ తో పాటు 48 గంటలు మేము డివిజన్ లో పాదయాత్ర చేస్తాం, 48 లక్షలు ఇస్తామని చెప్పేసి మమ్మల్ని 2 రోజులు పాదయాత్ర చేసిండు, తిప్పిపించినావు. నేను ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాచారం డివిజన్ లా, ఉమ్మడి నాచారం డివిజన్ లా 4.5 లక్షల రూపాయలు ఈ కమ్యూనిటీ హాల్ తప్ప, మున్సిపాలిటీ నుంచి చేసిన బెంచీలు తప్ప ఆయన ఒక్క 5 పైసల పని అప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏవైతే ఫండ్స్ ఉంటాయో ఎమ్మెల్యే ఫండ్స్ ఆయన సొంతం బడ్జెట్లకించి ఇంకొక రూపాయి ఖర్చు పెట్టినట్టు నాచారంలా నీకు వారం రోజులు టైం ఇస్తా. మీ చేలాకు చెప్తున్నా, ఇంకా వారం టైం ఇస్తా. పోయి మున్సిపల్ ఆఫీసులలో ఆడ ఈడ తిరిగి నువ్వు ఇంకేమైనా ఖర్చు పెట్టి ఉప్పల్ నియోజకవర్గంలో నాచారం డివిజన్ లా నువ్వు ప్రెసిడెంట్ ఉండే కదా, నువ్వు ఇలా ప్రెసిడెంట్ ఉండే కదా, నువ్వు ఆయన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీ ఇంటికాడ డ్రైనేజ్ వదిలేసిర్రు, నేనేసిన. ఆయన ఉన్నప్పుడు వేలే. అప్పటికి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ వెళ్ళిపోయినాక బేతి సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు డ్రైనేజ్ నేనేసిన. తర్వాత బండారు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ ఇంటి ముంగట రోడ్డు నేనేసిన. నీ ఇంటి చుట్టూ కాడ పని చేసుకోనికి నీ చేత కాలే. నీ ఎమ్మెల్యే తీసుమార్కాడు, అంత పెద్ద తీసిండు, ఇంత పెద్ద తీసిండు అని చెప్పేసేసి నువ్వు గొప్పలు చెప్పడం ఇది సబబు కాదు. ఆడికి నేను చెప్తా ఉన్నా, నాచారంలా నువ్వు మొత్తం చెప్తున్నా, ఇది ఒక నాచారం డివిజన్ అనేది ఒక తులసి వనం అయితే నువ్వు ఒక్కనివి నీకే చెప్తున్నా, ఒక్కనివి గంజాయి ముక్క లాంటివి. నీ వల్లనే రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలలో కొట్లాటలు పంచాయతీలు అవుతా ఉన్నాయి తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే ఒక్క నిమిషం ఇంకొకటి ఏముంది అయితే బండారు రాజిరెడ్డి సాబు భూములు కాపాడిండు. ఇవాళ ఆయన ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు, గోపాల్ ఏదో ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. ఏంటన్నా ఏదన్నా అవినీతి చేస్తే చెప్పురా అన్నాడు కదా. ఇవాళ కూడా పోదాం. ఏఎస్ రావు నగర్ జాయ్ అలుకాస్ ముంగట ఒక పెద్ద పార్క్ ఉంటుండే. ఆ పార్కును రాత్రి ఈయన ఎమ్మెల్యే ఉన్న టైంలో మాయం చేసిరు. మేము అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము అక్కడ 100-200 మంది మోయేసేసి మేము ధర్నా చేస్తే ఆఫీసర్లు అందరూ మేనేజ్ అయిపోయారు. ఆ రోజు అదంతా మేనేజ్ చేసింది ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే నువ్వు కాదా? మళ్ళీ ఆ పార్క్ ఏడిపోయింది? ఒక్క రోజన్నా పార్కు ఏడిపోయిందని అడిగినావా? మాయం ఖతం అయిపోయింది. రాజిరెడ్డి సాబు ఇలా ఉప్పల్ నియోజకవర్గంలో కాపాడిన భూములన్నీ సగం నీ టైంలోనే మాయమైపోయినాయి.
గుర్తుపెట్టుకో, దాన్ని డేటా తయారు చేస్తున్నావు, అనవసరంగా గెలికినావు, డేటా తయారైతున్నది, వదిలేదు ముచ్చటే లేదు. అట్లనే మొన్న ఉప్పల్ బగాయత్లో వైన్స్ ఓపెన్ అవుతుంటుంటే వైన్స్ ఓపెన్ కావద్దు అని చెప్పి ధర్నాకు కూర్చుంటావు, మళ్ళీ ఏం ముట్టినాయి అని చెప్పి ధర్నా వదిలేసేసినావు. వైన్స్ ఎట్లొచ్చింది, ధర్నా ఎందుకు కొనసాగలే? మళ్ళా అప్పుడు శివ హోటల్ దగ్గర ఇదే వైన్స్ మీద ఎక్కడ వైన్స్ కోసం ఎవరైనా జనాలు ఇబ్బంది పడ్డారు అని అంటే వాలిపోవాలి, ధర్నా చేయాలి, అందిన కాడికి దోసుకోవాలి, తెల్లారి వెళ్ళిపోవాలి, వైన్స్ మాత్రం ఓపెన్ అయిపోతుంది. మన్నాడు దాకా షాహీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళది, షాహీ ఎక్స్పోర్ట్స్ వాళ్ళది, ఆడోళ్ళనందరినీ రెచ్చగొట్టి నువ్వు ఆడోళ్ళకందరికి డ్యూటీలు పోయే పరిస్థితి చేసినావు, ఆడోళ్ళందరూ డ్యూటీలు పోయే పరిస్థితి చేసినావు. అందులో కూడా ఒకరోజు రాత్రికి రాత్రి వాళ్ళ కంపెనీ ఎక్కడ ఉంటుందో అహ్మదాబాదో ఎక్కడో ఉంటుంది, అక్కడ కూడా పోయినావని చెప్పేసి అక్కడ ఉన్న మహిళలు చెప్తారు. ఏంది నీ పనేంది ఇది? నువ్వు ఎక్కడ మనకు 4 రూపాయలు మిగులుతాయో అక్కడ పోవాలనేది నీ పద్ధతి తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం, కేంద్ర ప్రభుత్వం నిధులు అంటారు. కేంద్ర ప్రభుత్వం చింతకాయల చెట్టు లెక్క ఏదన్నా పైసల చెట్టు పెట్టినా అదేడా? కేంద్ర ప్రభుత్వం గేడికంచి వస్తున్నాయి, వాళ్ళ ఇళ్లకి ప్రింట్లు చేసి పైసలు తయారు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల ప్రభుత్వాలు పన్నులు కడితే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీ ప్రధానమంత్రి గాని, మీ ఎవరైతే అమిత్ షా గాని, నడ్డా గాని, ఇంకోరు గాని, ఇంతమందికి ఎవరికైనా జీతాలు ఇస్తున్నారు అని అంటే ఇన్ని రాష్ట్రాలకించి వస్తున్నటువంటి పన్నులే తప్ప ఇంకోటి కాదని చెప్పేసి గుర్తుపెట్టుకో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను. అట్లనే ఇంకా నీ గురించి చాలా మంది చెప్తా ఉంటారు. మీ పాత గన్మెన్ ఒకళ్ళు చెప్తా ఉంటుండే, సార్ పొద్దున మా గన్మెన్లని డ్రైవర్లను వదిలిపెట్టి ఒక్కడే కారు తీసుకొని పోతుండే సార్ ఇండస్ట్రియల్ సైడ్ అని చెప్పేసి అంటుండే. ఏం పని? గదే పని, పైసలు వసూలు చేసుకోనికే కదా పోయేది. మళ్ళా నీతులు మాట్లాడుతావు, మా గురించి నీతులు మాట్లాడుతావు. అట్లనే మళ్ళా చివరిగా గోపాల్ గౌడ్ అనే టోడ్ని పోలీసు వాళ్ళు నియంత్రించకపోతే ఎప్పటికైనా నేను చెప్తున్నాను కదా, ఈరోజు సిఐ గారు మీరు సంయమనం పాటించండి, వాళ్ళ ఇంటి మీదకి పోవద్దు అని చెప్పేసి చెప్పిండ్రు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ ఇంటి మీదకి పోకుండా ఇక్కడ సామరస్యంగా మరి పోలీస్ స్టేషన్కి వచ్చి మరి ఈడ మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకొక మాట మాట్లాడుతుండు, ఖబర్దార్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బయట తిరగనీయమంటున్నాం. తమ్ముడు పెద్దోని నాకంటేనేమో మేము తలుచుకుంటే నువ్వు కాన్స్టిట్యున్సీ అని అన్నావు కదా, నీకు దమ్ముంటే మళ్ళీ నువ్వు అదంటావు, మళ్ళీ నీకు దమ్ముంటే ఇంట్లోకించి బయటికి రమ్మంటే ఇప్పుడు కూడా వస్తాం. ఫోన్ లైవ్ చాలు ఉంది, మా ఫోన్లు అందరినీ ఏ ఒక్కరికన్నా ఫోన్ చేయి లైవ్ లో కనిపిస్తే వాళ్ళకు. నీ ఇంటికాడికి వస్తాం, నువ్వు ఇంట్లోకి బయటికి వెళ్ళి చూపి, నువ్వు కాలి అంత పెద్ద మొలగాని అయితే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాద ఉండదు. నేను చెప్తా ఉన్నా, సామరస్యంగా ఉండాలి. రేపు పొద్దుగాల రాజకీయాలు శాశ్వతం కాదు, జాగ్రత్తగా ఉండాలి, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి అంతే తప్ప నువ్వు ఏతులు కొడతా అంటే మాత్రం ఎవడు ఊకునేది లేదు. నీకు టిట్ ఫర్ టాట్ తొందరలోనే ఉంది. నువ్వు అనుకుంటున్నావేమో, నీకు మొన్న మీ బూత్ కమిటీ మన డివిజన్ మీటింగ్ లే వాడుతుంటుండేనంట అందరూ అంటారు అన్న జర్రైతే వాడుతుంటుండే అని చెప్పి నాకు ఫోన్ వచ్చింది. అరే అమ్మా మంచి రోజు రాలేదు ఇంకా పడతాయేమనుకో, దగ్గరే ఉండదంట నీకు, మీ పార్టీ వాళ్ళ దగ్గర ఉందంట మీకు మంచిగానే. వల్ల థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏ ముత్తమన్నదా రండి, వచ్చేసి జరసేపు నేను చెప్పాలా నేను ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఏదైతే ఉప్పల్ నారపల్లి కారిడార్ కు దివంగత నేత రాజిరెడ్డి గారు పేరు పెట్టడం తోటి పార్టీలకు అతీతంగా మా అన్న పేరు పెట్టిర్రు అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా
ముఖ్యమంత్రి గారిని అభినందించడం జరిగింది, వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇది ఓర్చుకోలేని ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఆయన పేరు ఎట్లా పెడతారని చెప్పేసి ఆయన ఈర్ష్య ద్వేషాలు విషం కక్కడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు ఎమ్మెల్యే గారు దిష్టి బొమ్మలు తగలబెట్టడం జరిగింది. దిష్టి బొమ్మలు తగలబెట్టడం కాకుండా ఇక్కడ గోపాల్ అనే ఒక చిన్న లీడర్, ఒక టీఆర్ఎస్ బీజేపీ పార్టీలో ఒక లీడర్ ఉన్నాడు. ఆ లీడర్ అభి క్యా హువా ఎమ్మెల్యే మరగయా అని చెప్పేసి అంటే ఒక ఎమ్మెల్యే గౌరవం లేకుండా చేసిండు. అదే మా తోటి మా పార్టీ నాయకుడు దీన్ని చూసి కోపంగా రిప్పు గోపాల్ గౌడ్ అని పెడితే దాని మీద కంప్లైంట్ చేసిండు. మేము అదే పోలీస్ స్టేషన్ లో సిఐ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన రిప్ అని పెడితేనే ఈయన కంప్లైంట్ ఇచ్చిండు. సార్ అభి క్యా హువా ఎమ్మెల్యే మరగయా అని చెప్పినందుకు మీరు కేసు ఎందుకు పెట్టరు అంటే తప్పకుండా కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది. నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభాకర్ అనేట ఆయనకు గిరాకీ లేక ఏం సబ్జెక్టు లేక ఏదో ఇట్లాంటిది పట్టుకోవాలని చూస్తుండు. ఆయన చెంచాయిడు ఒకటి ఉన్నాడు కదా, ఈ చెంచా నాచారంకు పట్టినటువంటి దరిద్రం. నాచారం అన్ని పార్టీలో అంతా తులసి మొక్కలు అయితే ఈడొక్కడు మాత్రమే గంజాయి మొక్క. అందరితో కొట్లాటలు పెడదాం అనుకుంటుండు. ఇప్పుడు సొంత పార్టీ నాయకులతోటే నిన్న రాత్రి తాష్పూష్ అయ్యేడుండే జర్రట్ల పోయింది. కానీ తాష్పూష్ మాత్రం పక్కా ఈ సొంత పార్టీ నాయకులే చేస్తారంట. నాకున్నటువంటి చెప్తా ఉన్నా, సొంత పార్టీ నాయకులే ఈయన యాపమట్టలతో పెడతారంట. మంచినే ఈ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని తిరుగు, ఏదైనా ఉంటే మర్యాదగా మంచిగా మాట్లాడు, అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడదా వడుకునే లేదు. ఖబర్దార్ ఖబర్దార్ అన్నావు గోపాల్ గౌడ్, ఖబర్దార్ ఖబర్దార్ కాదు. నువ్వు మొత్తం 3 డివిజన్లు కలిసి 11 మంది ప్రచారం చేసిరు. మా వాళ్ళు ఎంతమంది వచ్చిరు చూడు, 5 నిమిషాలలో వచ్చిరు ఇంతమంది. ఈరోజు బీజేపీ మాజీ సంస్థాపకులు ఎన్ఎస్ ప్రభాకర్ పిలుపు మేరకు ఈరోజు కొంతమంది మా ఉప్పల్ సంస్థాపకులు అయినటువంటి బండారి లక్ష్మీరెడ్డి గారిని విశ్వం దానం చేయడం జరిగింది. దాని కొరకని చెప్పేసి మేము ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేద్దామని చెప్పేసి మేము పూనుకుంటే మరి సిఏ గారు ఉండి మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి నమస్తే 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 చెప్పరా అన్న, మాట్లాడకపోయినావు నువ్వు, మాట్లాడిపో నువ్వు. మరి ఇతర పార్టీలు ఎవరైతే ఉంటారో మరి కాంగ్రెసే కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మరి టీఆర్ఎస్ కానివ్వండి, ఏదైనా కూడా అంత కలిసిమెలిసి ఉండేటట్టు ఒక ఇక్కడ ఉంటుంది. ఒక కుటుంబ సభ్యులుగా ఉండే సమయంలో మరి కల్పముఖ లాంటి పోతగన్ గోపాల్ గౌడ్ ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని తప్పకుండా ఆయనని తిరగకుండా చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ.